హాయ్ అండి. నమస్తే అందరికీ. నా పేరు ఐసీహెచ్‌రావు. నేను ఒక సీనియర్ వెల్‌నెస్ కోచ్‌ని. 16 సంవత్సరాలుగా ఒక వెల్‌నెస్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ చక్కగా ఆరోగ్యంగా ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉన్నాను. మొదటగా నేను మంచి హెల్త్‌ని తీసుకున్నాను. నాకు వచ్చిన ది బెస్ట్ రిజల్ట్ ఏంటంటే నేను 3 నెలల్లోనే 10 కేజీలు ఫ్యాట్ లాస్ అయ్యి, దాంతోపాటు నాకున్న సివియర్ బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకున్నా ఉన్నాను. దాంతోపాటు నాకు ఎప్పటినుంచో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నార్మల్ చేసుకున్నాను. ఇదంతా కూడా నా జీవన విధానం కరెక్ట్ చేసుకుంటూ చాలా హెల్తీగా, హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేస్తాను. నేను కమ్యూనిటీకి పరిచయం అయినప్పుడు నా ఏజ్ 34 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాతో పాటు నా వైఫ్ కూడా చక్కగా 18 కేజీలు బరువు తగ్గారు. ఈ కమ్యూనిటీకి తన పరిచయం అయినప్పుడు 30 ఇయర్స్, ఇప్పుడు 46 ఇయర్స్. ఇద్దరం కూడా చక్కగా ఫ్యాట్ లాస్ అయ్యి చక్కగా హెల్త్ మంచిగా ఇవాళ లీడ్ చేస్తూ, మాతో పాటు మా పిల్లల్ని కూడా మంచి హెల్తీగా ఈ కమ్యూనిటీలో జర్నీ చేసేటట్టుగా తయారు చేసుకున్నాము. ఇవాళ చక్కగా హెల్తీ ఫ్యామిలీగా ఈరోజు చాలామందికి రోల్ మోడల్గా ఉంటూ ఈరోజు మీ ముందుకి ఈ కాల్ ద్వారా పరిచయం అయ్యాను. నవేడేస్ నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఇవాళ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, మా దగ్గర వచ్చిన చాలామంది ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఒకప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, లేదా షుగర్ ఉంది, బీపీ ఉంది అనేది. ఇప్పుడు ఎక్కువ లేడీస్లో గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తాం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇప్పుడు క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంది. ప్రతి ఒక్కరి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. హార్ట్ డిసీజ్ ఎక్కువ వస్తూ ఉంది. ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఒక సీనియర్ వెల్నెస్ కోచ్గా ప్రతి ఒక్కరు ప్రతి 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ మెడికల్ టెస్ట్ చేయించుకోండి. చాలా మెడికల్ ల్యాబ్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్యాకేజెస్ కూడా ఇస్తూ ఉంటారు. చక్కగా వెళ్ళి ఇండిపెండెంట్గా చేయించుకునే ఈ ఏదైతే ఉన్నాయో చెకప్స్ అవి చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏది కొంచెం వస్తుందో, ఎలా కొంచెం వస్తుందో మనకు తెలియదు. అలాంటి టైంలో మనం చూసుకోగలిగితే కనుక మన జీవన విధానాన్ని మార్చుకుని కొద్దిగా మెడికేషన్ పెట్టుకుని చక్కగా మీ ఫ్యామిలీకి మీరు దూరం కాకుండా దగ్గర అవ్వచ్చు. ఎందుకంటే ఒక ఇంటి యజమాని లేకపోతే ఇల్లు ఎలా అయిపోతుందో మనం చాలా కుటుంబాలు చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి రాకూడదు ప్రతి ఒక్కరికన్నా ఉద్దేశంతో నేను ఒక సీనియర్ వెల్నెస్ కోచ్గా ఈ వీడియోని మీకు పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకుండా, టైం లేదనకుండా, డబ్బులు అవుతాయని ఆలోచించకుండా చక్కగా ఫస్ట్ షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఫాస్టింగ్లో కనీసం అట్లీస్ట్ ఎలా ఉంది షుగర్, HbA1c ఎలా ఉంది, 3 months యావరేజ్ షుగర్ ఎట్లా ఉంది, దాంతోపాటు క్రియాటిన్ టెస్ట్ చేయించండి. మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, లివర్ టెస్ట్ చేయించండి. అల్ట్రాసౌండ్ చేయించుకోవడం వల్ల మీ లివర్ కండిషన్ ఎలా ఉంది, దాంతోపాటు కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, గాలిబ్లాడర్లో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకు తెలియడం వల్ల మీ జీవన విధానం మార్చుకుని ఫుడ్ స్టైల్ మార్చి చక్కగా హెల్తీగా తయారవ్వచ్చు. దాంతోపాటు కంపల్సరీ కొలెస్ట్రాల్ టెస్ట్, బ్లడ్లో HDL, LDL, ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి కూడా కంపల్సరీ చేయించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బీపీని ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండండి. లేదు అనుకోవద్దు. ఇవాళ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల బీపీ ఉంది, స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల బీపీ చాలామందికి ఉంటుంది. కాబట్టి బీపీ కూడా ఎప్పుడు నార్మల్గా ఉంచుకుంటూ ఉండాలి. దీని తగ్గ మెడికేషన్లో కంపల్సరీ ఉండాలి. అందువల్ల మెడికేషన్లో ఉంటూనే కొద్దిపాటి జీవన స్టైల్, మీ జీవన విధానాన్ని మార్చుకుంటే, లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తిరిగి మీ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ని ఇవ్వగలుగుతారు. మీ ఫ్యామిలీతో కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు అశ్రద్ధ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళి చక్కగా అన్ని టెస్టులు చేయించుకొని డాక్టర్ సలహా తీసుకోండి. అదేవిధంగా చాలా వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయండి మన ఏరియాలో. మీ ఏరియాలో చాలా వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. వెల్నెస్ సెంటర్కి వెళ్ళి బాడీ అనాలిసిస్ చేయించుకొని డైట్ ప్లాన్ కూడా తీసుకోండి. ఉదయం సాయంత్రం వరకు డైట్ ప్లాన్ ఎట్లా ఉండాలి, మీ స్లీప్ ఎలా ఉండాలి, మీ వాటర్ థెరపీ ఎలా ఉండాలి, దాంతోపాటు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, 30-40-30 రేషియోలో రోజుకి 5 మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, దాంతోపాటు మైండ్ సెట్,
పీస్ ఆఫ్ మైండ్ ఎలా అలవాటు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా విషయాలు మీకు వెల్నెస్ సెంటర్లో నేర్పిస్తూ ఉన్నాను. కాబట్టి టైం లేదు అని అనకుండా, ఈవేళ టైం లేదు అంటే ఏదో రోజు టైం పెట్టవలసి వస్తుంది. అది ఐసీయూలో పెట్టాలా, లేదా ఇప్పుడు మీకోసం మీరు ఒక 1 అవర్ టైం కేటాయిస్తారు, మీ చేతుల్లో ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మాకు హెల్త్ కార్డు ఉంది, ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, ఇవన్నీ ఉండాలి కాదంటలా. కానీ ఎన్నున్నా కూడా టైం అనేది ఖచ్చితంగా మన ఒక్కరమే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టవలసి వస్తుంది. లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త తీసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్త మనం ఎవరైతే తీసుకుంటామో ఈ అనాలిసిస్ చేయించుకుంటూ, మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకుంటూ చక్కగా ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సిన మెడిసిన్స్ కానీ, లేదా ఖచ్చితంగా జీవన దాన్ని మార్చుకుంటే కానీ మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ సీనియర్ వెల్నెస్ కోచ్ ICH.